ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, లోతైన బైబిల్ అధ్యయన 75వ క్లాస్కు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనము త్రిత్వం అనే సిద్ధాంతము గురించి గత 8 క్లాసులో చూసుకున్నాము. ఈరోజు 9వ భాగముని ప్రారంభించుకుందాము. సోదర సోదరి, మనము ముఖ్యంగా గత క్లాస్లో చూసినప్పుడు యేసుక్రీస్తు మహాదేవుడు, గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడు, అయితే తండ్రి సర్వశక్తుడైన దేవుడు అనేది మనం తెలుసుకున్నాం. యేసు కంటే ఎంత పెద్దవాడు తండ్రి యెహోవా, ఆయననే యేసుని సృష్టించింది. దానివలన యేసుకి ఆయన శిరస్సుగా ఉన్నారు అనేదంతా మనము గత క్లాస్లో తెలుసుకున్నాము. అదే ప్రకారంగా ఇంకొక వచనంలో యేసు ప్రభు ఏ రీతిగా క్లియర్గా దేవుడే ఆయనకి సృష్టికర్త, ఆయనకి తండ్రి అనే విషయంని మనకి ఎంత క్లియర్గా చూపించున్నారు. అది ఎక్కడ అంటే యోహాను 15వ అధ్యాయం. మనందరికీ యోహాను 15:5 ఏమనేది తెలుసు. అయితే అక్కడ ఇంకొక విషయంని మనం గమనించుకుందాం. అదేమంటే యోహాను 15:5, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూసారా, నేను ద్రాక్షవల్లి, మీరు తెగుళ్ళు. నాలో ఉంటే మీరు ఫలమిస్తారు, నేను లేకుండా మీరేమీ చేయలేరు. ఇది అందరికీ తెలుసు. అది 15వ అధ్యాయము 1వ వచనంలో ఏం చెప్పేవారు తెలుసా? చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు అన్నారు. అంటే హస్బెండ్ మ్యాన్, అంటే ఆయనే తోటగారుడు. అంటే ఆ ఒక ద్రాక్షవల్లిని వేసిన అతనే నన్ను నాటి ఉన్నాడు, నన్ను పెంచింది అతనే. నాకు నీళ్లు వేసి నేను బాగా ఫలించేలాగా, బాగా పెరిగేలాగా ప్రూనింగ్ చేసి నేను ఈ రీతిగా ఉన్నానంటే అది తండ్రి వలన అని అర్థము కదా. ఎందుకంటే ఆ వ్యవసాయకుడు ఆ ఒక ద్రాక్షవల్లిని వేస్తేనే అది అక్కడ వచ్చింది. అది ఆయననే దానికి యజమానుడు. తోటమంతా, ఉద్యానం అంతా అతనిది. అది మనకి ఎంత క్లియర్గా తెలుస్తుంది. యేసు క్లియర్గా ఒప్పుకుంటున్నారు కదా, నేనే నిజమైన ద్రాక్షవల్లి, తండ్రి వ్యవసాయకుడు అన్నప్పుడు దాంట్లోనే తండ్రినే నన్ను సృష్టించారు, దేవుడే నాకు సృష్టికర్త, ఆయన వల్లనే నేను ఉన్నానని ఎంత క్లియర్గా చెప్తున్నారు. ఏ రీతిగా నాలో మీరు ఉంటే మీరు ఫలం ఇవ్వగలుగుతారు, నేను లేకుండా ఉంటే మీరు ఏమీ చేయలేరని చెప్పారా? అదేలాగా తండ్రి లేకుండా ఉంటే నేనేమీ చేయలేనని కూడా చెప్తున్నారు యేసు. అది యోహానులో 5వ అధ్యాయము 30వ వచనం చూడండి, నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. సో అక్కడ ఏం చెప్తున్నారు? నేనే ఏమీ చేయలేను అంటున్నారు. చూడండి, నా అంతట నేనే ఏమీ చేయలేను. ఐ కెన్ డూ నథింగ్ ఆఫ్ మై సెల్ఫ్. ఏ రీతిగా నేను లేకుండా ఉంటే మీరు ఏమీ చేయలేరో అదేలాగా తండ్రి లేకుండా నేనేమీ చేయలేను అంటున్నారు. ఆ కనెక్షన్ చూడండి ఏ రీతిగా ఉంది. మనం యేసు పైన ఎంత డిపెండ్ అయ్యి ఆయనలో ఉంటేనే మనము ఉంటాము కదా, అదేలాగా యేసు తండ్రి లేకుండా నేనేమీ చేయలేను, తండ్రినే వ్యవసాయకుడు, ఆయనే నాకు నీళ్ళు వేసి నన్ను పెంచి నన్ను మంచోడుగా చేసి లోకరక్షకుడిగా పంపి ఉన్నది. ఆయన లేకుండా, ఆయన చిత్తము లేకుండా నేనే స్వతహా నా సొంతముగా నా చిత్తమును నేను చేసుకునేకి రాలేదు, ఆయనే నన్ను పంపి ఉన్నారు. ఈ వచనాలంతా మనము చూసినప్పుడు దేవుడుకు యేసుకు డిఫరెన్స్. యేసు ఒక దేవుడుగా ఉన్నారు, మహాదేవుడు, బలవంతుడైన దేవుడు. అయితే ఆయన కంటే పైన సర్వశక్తుడైన దేవుడుగా యెహోవా ఉన్నారనేది మనము గుర్తుపెట్టాలా. సోదర సోదరి, ఇది ఎలాగంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, మరి ప్రైమ్ మినిస్టర్కి పిఏ ఉన్నారు. ఈ పిఏ అన్నీ చేస్తుంటారు.
ప్రైమ్ మినిస్టర్కి అంత దగ్గరలో ఉంటారు, పిఎంకి అంత క్లోజ్గా ఉంటారు పిఏ. అయితే పిఏ ఏమి చేయలేరు, డిసైడ్ చేసి సొంతంగా ఏమి చేయలేరు కదా. పిఎం ఏం చెప్తారో దాన్నే పిఏ చేస్తారు. వీళ్ళకి ఫోన్ చేసి ఇలా చెప్పు అంటే ఆయన చెప్తారు కదా. ఏమి చెప్తే అది చేస్తారు, ఆయన సొంతంగా ఏమి చేయరు. మనం పోయి పిఏ దగ్గర మీరు ఏం డిసిషన్ తీసుకుంటున్నారు, ఈ ఎలక్షన్లో ఎవరిని నామినేట్ చేస్తారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, పిఏ నా చేతిలో ఏమీ లేదు, అన్ని పిఎం ఏమి చేస్తారో అదే ఫైనల్, నేనేమీ చేయలేను, నేనేమీ చెప్పలేను అని చెప్పేస్తారు కదా. అదేలాగా యేసు చెప్తున్నారండి ఇక్కడ, తండ్రి చిత్తం లేకుండా నేనేమీ చేయలేను, నా మాటలు ఆయన మాటలే, నా తీర్పు ఆయన తీర్పే. చూసారా, ఆయన లేకుండా నేను ఏమీ చేయలేను అంటున్నారు. మరి ఒక ఇన్స్టెన్స్లో యేసు ప్రసంగము చేసుకొని వస్తున్నప్పుడు జెబెడియా భార్య వాళ్ళు ఇద్దరు కొడుకుల్ని తీసుకువచ్చి యేసు దగ్గర ఒక ఫేవర్ అడుగుకి వస్తారు. అప్పుడు నీకేం కావాలంటే ఆమె చెప్పే మాట, ఆ ఒక్క సందర్భం మనందరికీ తెలుసు. అప్పుడు యేసు ఏం చెప్తారు చూడండి, మత్తయి 20:20-21. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండా సెలవిమ్మని ఆయనతో అనెను. ఏమండి ఎంత ఆశ చూడండి, ఆమెకి యేసు చాలా మంచోడు, ఏమడిగితే ఇచ్చేస్తాడని వచ్చేసి నా ఇద్దరు పిల్లల్ని నీ రాజును ఒకడు కుడివైపులో ఒక ఎడవైపులో కూర్చోపెట్టాలని. చూసారా, అప్పుడు యేసు ఏమి రిప్లై చేశారో, అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగుగా వారు త్రాగగలమనిరి. అంటే యేసు చెప్తున్నారు, అంత ఈజీ కాదు, నా పక్కలో కూర్చోాలంటే నేను అనుభవించే శ్రమ మరణంని అనుభవించాలి కదా, దానికి సిద్ధంగా ఉన్నారంటే దానికి సిద్ధంగా ఉన్నారంటారు. అయితేను యేసు ఏం చెప్తారు చూడండి లాస్ట్లో, ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికి అది దొరకునని చెప్పెను. ఏమండి, మీరు నేను తాగిన పాత్రలో గిన్నెలో తాగొచ్చు, అయితేను నా కుడవైపున ఎడవైపున కూర్చునేది ఇచ్చేది నా చేతిలో లేదంటున్నారు. అది నాది కాదు, తండ్రి ఎవరికి దాన్ని నియమించున్నారో వాళ్ళకి ఇవ్వబడుతుంది అనేసారు. చూసారా, ఇంకొకసారి చూడండి, అది ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. ఏమండి, నా వశములో లేదు, అది నా కంట్రోల్లో లేదు, నాకే అథారిటీ లేదనేసారు. అని మరి నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికి అది దొరకునని చెప్పెను. ఈ ఒక్క వచనం చాలండి మనకి. తండ్రి వేరు, కుమార్ వేరు, దాంట్లో తండ్రినే హైయెస్ట్ అథారిటీ. యేసు తండ్రి చెప్పిందే చేస్తున్నారు. యేసు సొంతంగా ఏమి చేయలేరనేది తెలుస్తుంది కదా. ఇది నా వశంలో లేదు. ఇప్పుడు తండ్రినే కుమారుడు, కుమారుడే తండ్రి, దేవుడే యేసుగా వచ్చేసారు, యేసుడే దేవుడు అంటే ఈ మాట ఎలా చెప్తారండి? ఓకే అని చెప్పాలా, లేదంటే నో అని చెప్పేయాలా, అది చెల్లదు అని చెప్పేయాలా, అది అవ్వదు అని చెప్పేయాలా? అయితే యేసు ఏం చెప్తున్నారు, అది నా వశంలో లేదు, తండ్రి ఎవరికి ఇస్తారో వాళ్ళకే అది ఇవ్వబడుతుంది అన్నప్పుడు అప్పుడు క్లియర్గా యేసు కంట్రోల్లో లేదు. అనేక విషయాలు యేసు చేయలేరు, దేవుడు చేసేదే యేసు అంగీకరిస్తున్నారు, దేవుడికే అధికారం ఉన్నది అని ఎంత క్లియర్గా యేసుని చెప్తున్నారు. సో ఇదంతా చూసినప్పుడు తండ్రి వ్యవసాయకుడు, నేను మంచి ద్రాక్షవల్లి అనేది మనకెంత క్లియర్గా అర్థమవుతుంది. మరి మనకేమైనా కావాలంటే ప్రార్థన కూడా తండ్రినే అడగమని చెప్పారు, తండ్రి దగ్గరనే మీరు ప్రార్థన చేయమని చెప్పారు కదా. చూడండి మత్తయి 6వ అధ్యాయము 6వ వచనము, నీవు ప్రార్థన చేయనప్పుడు
నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. ఏమిటి? నీ తండ్రికి ప్రార్థన చేయము అని చెప్పారు. తర్వాత అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏమిటి? నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారు. తండ్రి దగ్గర నువ్వు ప్రార్థన చేయను, నన్ను ప్రార్థన చేయని చెప్పలేదు, నా దగ్గర ప్రార్థన చేయి, తండ్రి దగ్గర నువ్వు పోయి ప్రార్థన చేయి అన్నారు. ప్రార్థన నేర్పించేది కూడా అదే రీతిగా ఉంటుంది. వాళ్ళు అడుగుతారు కదా ప్రార్థన ఎలాగాని నేర్పించినప్పుడు యేసు ప్రభు అప్పుడు ఫస్ట్ క్లాసే ఏం చెప్పారు? 9వ వచనము, కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. సో ఎవరికి ప్రార్థన చేయండి? పరలోకమున్న మన తండ్రి అని, తండ్రికే ప్రార్థన అడ్రస్ చేయాలా. అయితే ఈరోజు ఈ సింపుల్ విషయం తెలుసుకోకుండా ఎంత పెద్ద పెద్ద పాస్టర్లు, టెలి ఎవాంజలిస్టులు, నాయకులు ప్రార్థన చేసేదే యేసుకి. ప్రభువా యేసు, ప్రభువా యేసు రాజు అని యేసుకే ప్రార్థన చేస్తుంటారు కదా. యేసు నేర్పించింది అంత సింపుల్గా ఉంది. ప్రేయర్ ఫార్మాట్ ఇచ్చారు మనకి. అవర్ ఫాదర్ విచ్ ఆర్ట్ ఇన్ హెవెన్ అన్నారు, పరలోకమున్న మన తండ్రి అన్నారు. ఆయనకే మీరు ప్రార్థన చేసి ఇలాగ అడగండి అన్నారు. అయితే ఒక విషయము ఏం చెప్పారంటే, మీరు నా నామంలో అడగండి, తండ్రినే అడగాల. అయితే నా నామంలో మీరు అడగాల, అప్పుడు తండ్రి నా మూలంగా మీకు ప్రార్థనని ఆన్సర్ చేస్తారు. సో ఆయన మధ్యవర్తి. యేసు పేరుతో మన తండ్రిని అడగాల, యేసు మూలంగానే ఆశీర్వాదంను పొందుకోవాలి. అయితే అడిగేది తండ్రిని, అది ఫస్ట్ తెలుసుకోవాలి కదా. చూడండి 16:23, ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రిని మీరు నా పేరట్లో ఏమి అడిగినానో అది ఇవ్వబడుతుంది. సో తండ్రినే అడగాల. అయితే నా పేరట్లో అడగాల అంటే యేసు లేకుండా డైరెక్ట్గా మనం తండ్రినే అప్రోచ్ అవుతామంటేనే తప్పది. తండ్రి దగ్గరనే మన ప్రార్థనలు తీసుకుని పోవాలా. అయితే యేసుని ఒప్పుకోవాలా, యేసు నా రక్షకుడు. ఎందుకంటే యేసునే మన పాపం కొరకు మరణించి దేవుని వద్ద మనకి సమాధానం తీసుకొచ్చింది. మనం డైరెక్ట్గా వెళ్తే మన పాపము మా పైన ఉంది కాబట్టి దేవుని కోపమే మా పైన వస్తుంది. దేవునికి విరోధంగా పాపం చేస్తాం, దేవుని శత్రువులు అయిపోయాము. ఇప్పుడు యేసునే ఆ బలి ఇచ్చారు కాబట్టి, మా పాప నిమిత్తం ఆయన బలి అయ్యారు కాబట్టి ఇప్పుడు మన పాపము క్షమింపబడి ఇప్పుడు దేవుని బిడ్డలు అవుతాము. దానివలన మనం ఏమీ అడిగినప్పుడు యేసు నామములోనే అడగాలి. యేసుని మనము ఒప్పుకొని నమ్మి మా పాపము కొరకు మనము క్షమాపణని కోరి ఆయన రక్తము ద్వారా తండ్రి దగ్గర ఆశీర్వాదంని మనము అడిగి పొందుకోవాలి. అప్పుడు కూడా తండ్రి యేసు మూలంగానే మనకి సమస్తముగా ఇస్తారు కదా. దానివలన ఈ కనెక్షన్ అర్థం చేసుకోవాలి. యేసు ద్రాక్ష వల్లి, మనము తెగుళ్ళు, తండ్రి వ్యవసాయకుడు. అంటే తండ్రినే యేసుని నాటి ఆయనని పెంచి ఆయనని రక్షకుడిగా పెట్టి ఉండేది. దానివలన మనము యేసు మూలముగానే పొందుకోవాలి. అయితే ఎంత జనానికి ఈ కన్ఫ్యూషన్ ఉంది. ప్రార్థన చేసేప్పుడు యేసు ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తారు. లాస్ట్లో యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాము. వేడుకునేదే యేసు దగ్గర, మరి యేసు నామంలో యేసునే వేడుకునేదా? ఏమైనా మీనింగ్ ఉందా? ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఈ యొక్క త్రిత్వము అనే కన్ఫ్యూజన్ మైండ్లో పెట్టుకున్నారు కదా. అంటే తండ్రినే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒకటే, ఒకే దేవుడు, ముగ్గురుగా అది ఇది అన్నీ బైబిల్లో లేకుండా ఈ సిద్ధాంతంని నమ్మేశారు కదా. దానివల్ల వాళ్ళకి తండ్రికి కుమారుడికి డిఫరెన్స్ తెలీదు. యేసు క్లియర్గా చెప్పి ఉన్న వచనాలు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే రీతిగా దేవుడు మన కొరకు మరణించారు సిలువలో అంటారు, దేవుడు మన కొరకు రక్తం చిందారంటారు కదా. ఇదంతా ఎంత ఫూలిష్ అండి ఇది. దేవుడు సమీపించరాని తేజస్సులు ఉన్నారు. ఆయన భూమికి రాలేదు, ఆయన కుమారుడిని పంపించారు. తన కుమారుడే వచ్చింది, మన కొరకు మరణించింది, కుమారుడే రక్తం చిందింది. కుమారుడు రక్తం మూలంగానే మనకి పాప విమోచన అవుతుంది. అప్పుడు మనం దేవుని
బిడ్డలుగా మనము దేవునితో రావచ్చు. సో ఇదంతా ఇంత క్లియర్గా మనము అర్థం చేసుకోవాలి సోదర సోదరి. మరి ఈ ఒక డాక్ట్రిన్ సపోర్టివ్గా ఏ వచనాలు బైబిల్లో లేదు. ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ వర్సెస్ ఇదివరకు మనము చూసుకున్నాము. అదంతట్లో ఎంత క్లియర్ డిఫరెన్సు. యేసు వేరు, దేవుడు వేరు, వాళ్ళకున్న వ్యత్యాసం ఇన్ని వచనాలు చూస్తాను. ఈ త్రిత్వం అనేది నమ్మేవాళ్ళు వాళ్ళు విధానం ఒక్కొక్క వచనాన్ని పెట్టుకుంటారండి. అది ఈ తర్జుమ చేసేప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఆ రీతిగా చేసుకొని, లేదంటే ఏ ఒక ఆధారము బైబిల్లో లేదంటే ఒక వచనంని చేర్చేసేది, ఇలాగంతా చేసి దానికి ఆధారమని ఇస్తుంటారు. అయితే ఇది బాగా క్లియర్గా తెలిసిపోతుందండి. దాన్ని క్లియర్గా విమర్శ చేసినప్పుడు ట్రినిటీకి ఆధారమైన వచనం బైబిల్లో ఏమీ లేదు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వచనాల్ని వీళ్ళే చేర్చుకున్నారు. అది ఎస్పెషలీ ఈ కింగ్ జేమ్స్ బైబిల్ ఉన్న కాలంలో మనకందరికీ తెలుసు. కింగ్ జేమ్స్ బైబిల్ చాలా పాపులర్ బైబిల్. అది ఉండేదే అది ఒక్కటే ఫస్ట్. అప్పుడే ఈ డినామినేషన్ అంతా ఫార్మ్ అయింది. అప్పుడు అందరి చేతిలో అదే ఉండేది. సో దాన్ని బేసిస్ చేసుకొని ఈ డాక్ట్రిన్ సిద్ధాంతాలంతా స్ట్రాంగ్గా మనసులో వచ్చేసింది. అయితే దాంట్లోనే చేసేప్పుడే ఆ తర్జుమాలో కొన్ని పదాలని మార్చి వేసేసుకున్నారు ట్రినిటీ సపోర్టివ్గా. అలాగా ఒక పదము ఏది అంటే అపోస్తలుల్లో 17వ అధ్యాయము 29 మరి ఇంకా 2 ప్లేస్లో వస్తుంది. 3 ప్లేస్లో ఇది కింగ్ జేమ్స్ వర్షన్లో ఇంగ్లీష్లో మాత్రం వస్తుంది, తెలుగులో రాదు. అయితే కింగ్ జేమ్స్ చాలా ముఖ్యంగా ఉంది కాబట్టి దాన్ని ఆధారం పెట్టుకొని అనేకులు ఆ సిద్ధాంతం నమ్ముకొని వచ్చారు. అది ఒక స్ట్రేంజ్ వర్డ్ అండి ఇది. అది ఏమనేది మనము ఇంగ్లీష్లో మరి తెలుగులో చదువుకుందాం. ఇంగ్లీష్లో ఫస్ట్ చదువుతాను చూడండి. 17:29 For as much then as we are the offsprings of God, we ought not to think that the Godhead is like unto gold or silver. Godhead అన్నారు, గాడ్ హెడ్ అన్నారు. యాక్చువల్లీ అది తెలుగులో గాడ్ హెడ్ అంటే తల కదా, దేవుడు తల అనేలాగా వస్తుంది. అది తెలుగులో అస్సలు రాదు. అది చూడండి 17:29 అపోస్తలులు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. దేవత్వం అన్నారు అంటే డివినిటీ అన్నారు, అంటే దేవునికి సంబంధించింది, దేవుని ఒక తత్వము, దేవుని స్వభావము అని. దివ్యత్వముకి ఇక్కడ గాడ్ హెడ్ అనేస్తారు. ఇప్పుడు గాడ్ హెడ్ అంటే ఏ రీతిగా మీనింగ్ వస్తుంది తెలుసా? ఇప్పుడు ఒక్క హెడ్ అంటే ఈ ముగ్గురు ఉన్నారు కదా పర్సన్స్, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ, ముగ్గురు చేరి ఉన్న ఒక హెడ్ అనేలాగా వచ్చేస్తుంది. అదేలాగానే ఊహించుకున్నారు కూడా. అనేక ఆర్ట్లో మనం రోమన్ క్యాథలిక్ ఆర్టిస్టులు చూసేప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఈ ముగ్గురు ఒక్కరే అనే ఆ ట్రినిటీ కాన్సెప్ట్ని ఆర్ట్ ద్వారా వాళ్ళు తీసుకొచ్చేప్పుడు అదే రీతిగా చేశారండి. ఇలాగా మన ఇండియాలో బ్రహ్మన్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరం ముగ్గురు ఒకరిలాగా చూపిస్తారు కదా త్రిమూర్తిని. అలాగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకే తల, అంటే ముగ్గురు తలను మర్జ్ చేసి ముగ్గురులాగా ఉంటుంది, అయితే ఒక్కొక్కరే లాగా కనిపెడుతుంది. అదే గాడ్ హెడ్ అంటే. ఎలాగంటే ఇప్పుడు ముగ్గురు ఉంటే ఎన్ని కన్ను ఉండాలా? 6 కన్ను ఉండాలి కదా, అయితే 4 కన్ను ఉంటుంది. సెంటర్లో ఉన్న 2 కన్ను కామన్ చేసేస్తారు అక్కడ పరిశుద్ధాత్మకి యేసుకి, అప్పుడు 4 కన్నులే ఉంటుంది. ఇదేలాగా కాళ్ళు కూడా పక్క పక్కలో కూర్చోపెట్టేసి సెంటర్ 2 కాళ్ళు కామన్ చేసేస్తారు. ఇదంతా చేస్తున్నారండి. చూసేకే ఒక వికారంగా ఉంటుంది. మన దేవుడు ఇలాగా ఉన్నారు. ఈ కోజాయింట్ ట్విన్స్ ఉంటారు కదా, బై ఫ్రీక్ యాక్సిడెంట్ వాళ్ళు పుట్టేప్పుడే అంటుకొని పుట్టింటారు, తల 2 తల జాయిన్ అయిపోయి ఉంటుంది. అలాగ ఉన్నారు మన దేవుడు. ఆ రీతిగా ఇల్లుస్ట్రేట్ చేశారు. ఈ ఒక తత్వము అలాగే ఉందండి. ట్రినిటీ అంటే అలా ఆ రీతిగా వచ్చేస్తుందండి. చూసారా? అయితే బైబిల్లో ఆ గాడ్ హెడ్ అనే పదమే లేదు. ఇంకొక ప్లేస్లో అది ఎక్కడ వస్తుందంటే రోమా 1:20
అక్కడ కూడా రోమన్స్ 1:20 కింగ్ జేమ్స్లో మాత్రం వస్తుంది, వేరే బైబుల్స్లో చేంజ్ చేసేసారు. ఎందుకంటే ఆ గాడ్ హెడ్ అనే పదముకి ఏ ఒక బేసిస్ లేదు గ్రీక్లో, దానివల్ల దాన్ని తీసేశారు. ద ఇన్విజిబుల్ థింగ్స్ ఆఫ్ హిమ్ ఫ్రమ్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ క్లియర్లీ సీన్ బీయింగ్ అండర్స్టూడ్ బై ద థింగ్స్ దట్ ఆర్ మేడ్, ఈవెన్ ఇస్ ఇటర్నల్ పవర్ అండ్ గాడ్ హెడ్ సో దట్ దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. అక్కడ కూడా గాడ్ హెడ్ అని వచ్చింది, అక్కడ కూడా డివినిటీ అని రావాలి. డివైనిటీ అంటే ఇది అన్ని గాడు, డివైను, ఇదంతా డెయిటీ అనేది అంతా ఇక్కడ క్లోజ్గా వచ్చే పేర్లండి కదా. థియోస్ నుండి డియోస్ వచ్చి డియోసే పోయి డెయిటీ అయ్యి డివినిటీ అనేగా తీసుకొచ్చారు. అంత సేమ్ వర్డ్, స్లైట్ వేరియేషన్లు అంతే. అయితే ఇక్కడ వేరే ఒక అర్థం వచ్చే గాడ్ హెడ్ లాగా కింగ్ జేమ్స్లో ఉన్నట్లు మనం చూడవచ్చు. చూడండి తెలుగులో, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును. ఏమండి దైవత్వము అన్నారు అంతే, అదే మీనింగ్. అయితే గాడ్ హెడ్ అని కేజీవీలో చేసుకున్నారు. మరి గాడ్ హెడ్ అంటే దేవుడు అంతే. చూడండి అది కొలొస్సే 2:9, ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం అనే సంపూర్ణత క్రీస్తులో. ఇక్కడ కూడా ఇంగ్లీష్లో చూస్తే ఫర్ ఇన్ హిమ్ డ్వెల్లెత్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హెడ్ బాడీలీ అన్నారు. ఇక్కడంతా గాడ్ హెడ్ అని యూస్ చేస్తారు. యాక్చువల్లీ అది ట్రినిటీ సపోర్టివ్గా ఉండాలని ఒక కొత్త పదముని వాళ్ళు ఇన్వెంట్ చేసి వేశారు కేజీవీలో. అయితే యాక్చువల్గా ఆ పదము గ్రీక్లో లేదు. గ్రీక్లో ఉన్నది దివ్యత్వము అనే అర్థమే వచ్చే పదము అని మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే బై ద వే ఈ కొలొస్సే 2:9లో ఇక్కడ చెప్పబడినది ఏమంటే ఆయనలో దివ్యత్వం అనే సంపూర్ణత శరీరంగా నివసిందంటే. మళ్ళీ చదవండి, ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇప్పుడు దైవత్వము సంపూర్ణత క్రీస్తులో శరీరంలో నివసిస్తుందంటే ఆ దాన్ని పెట్టుకొని దేవుడే యేసులో వచ్చేసారు, అవతారంగా దేవుడే యేసు అని చెప్పేస్తారు. అది కాదండి. దివ్యత్వము యేసులో శరీరం ఉందంటే దైవ స్వభావము, ఆయన గుణలక్షణాలంతా యేసులో మాంసంలో వచ్చింది, యేసు శరీరంలో ఉంది అనేలాగా. ఎందుకంటే అదే వర్డ్ మనకు ఉపయోగించారు సంఘంకి. అంటే యేసు ఒక పరిపూర్ణత మాలో నివసిస్తుంది, సంపూర్ణ యేసు ఒక సంపూర్ణత మాలో ఉండాలని చెప్పేశారు. అప్పుడు మనము యేసు అయిపోయామా? లేదు కదా. అలాగా చూడండి ఎఫెసు 4:13, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. ఏమని? క్రీస్తు యొక్క సంపూర్ణతకు మనము సంపూర్ణ కలగాలని మమ్మల్ని పిలుచున్నారు. ఎలాగా? దేవుని యొక్క సంపూర్ణత యేసు శరీరంలో ఉన్నదో అలాగే యేసు యొక్క సంపూర్ణత మనలో కనపడాలన్నారు. చూడండి ఇంకోసారి చదవండి. ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించింది అలాగా. టిల్ వి ఆల్ కమ్ అంటు ద మెజర్ ఆఫ్ ద స్టేచర్ ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. అక్కడ ఫుల్నెస్ ఆఫ్ గాడ్ యేసులో ఉన్నట్లు ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ మనలో కనపడాలని మమ్మల్ని నియమించి ఉన్నారని. అప్పుడు యేసు యొక్క ఫుల్నెస్ మాలో కనపడుతుందంటే మనం యేసు అయిపోయామా? లేదు కదా. ఆయన గుణలక్షణాలంతా మాలో రావాలా. ఆయన ఏ ఒక స్వభావం ఉన్నారో అదంతా మాలో కనపడాలనేది. అదేలాగా దేవుని స్వభావము సంపూర్ణత యేసులో కనపడింది. దేవుడే యేసు అయిపోయి వచ్చారని కాదు, దేవుడు అక్కడే ఉన్నారు, తన కుమారుని పంపించారు. అయితే కుమారుడులో ఆయన గుణలక్షణాలంతా ఉంది. ఎందుకంటే కుమారుడు మాటలు, ఆయన పరివర్తన సమస్తము దేవుడిలాగానే ఉంది. ఆయన వేరేలాగా లేదు.
ఆయన ఏమి చూసారో ఏమి విన్నారో అదేలాగా యేసు నడుచుకుంటున్నారు. దానివల్ల దేవుని సంపూర్ణత యేసులో ఉంది. అదేలాగా యేసు యొక్క సంపూర్ణత మాలో కనపడాలని దేవుడు మమ్మల్ని నియమించి ఉన్నాడు. సోదర సోదరి, అదే యేసు యోహాన్లో లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నాం కదా, 17:21-23 వరకు చదివినప్పుడు, నువ్వు నాలో అదేలాగా వాళ్ళు మాలో అనేప్పుడు అర్థం ఏమండి? యాజ్ యు ఆర్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ సో దట్ దే మే బీ వన్ ఇన్ అస్. నువ్వు నాలో నేను నీలో ఉన్నట్లు వాళ్ళు మాతో ఏకమైగా ఉన్నట్లు. అంటే ఏమి? ఆ ఒక ఐకత్వము, ఆ ఒక స్వభావము, ఒకే మనస్సు తత్వము అని వస్తుందండి. ఆ రీతిగా ఈ వచనాలంతా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తండ్రిలాగానే తండ్రి యొక్క సంపూర్ణత యేసులో ఉందన్నప్పుడు, ఎందుకంటే తండ్రి ఎలా ఉన్నారో అదే ఒక మిర్రర్ ఇమేజ్ అండి యేసు. అంటే యేసు మాంసంలో ఉన్న ఒక ఇమేజ్, తండ్రిని చూడలేము. అయితే యేసులో తండ్రిని చూడవచ్చు. ఎందుకంటే రిఫ్లెక్షన్, తండ్రి ఒక మహిమ ఒక రిఫ్లెక్షన్ అండి యేసు. ఒక ప్రతిమ లేదంటే ఒక మూర్తి అని చెప్పబడింది. చూడండి హెబ్రీ 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి తండ్రి యొక్క కుడిపార్శ్వలో కూర్చున్నారండి. సో ఇక్కడ చూసినప్పుడు ఆయన మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం ఒక మూర్తి అన్నారు. ఎగ్జాక్ట్ ఆయనలాగానే యేసు అన్ని గుణలక్ష్యంలో అదే రీతిగా ఉన్నారు కదా. మరి అదేలాగా మేము యేసు ఒక స్వరూపంకి రావాలా? తండ్రి స్వరూపంలో యేసు ఉన్నారు, యేసు స్వరూపంలో మనము ఉండాలా. చూసారా? దాన్ని రోమా 8:29 చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎందుకు మమ్మల్ని ముందుగా నిర్ణయించారు? మనము ఆయన కుమారుడు ఒక సారూప్యం ఉండాలని. చూసారా? కుమారు ఒక సారూప్యంలో మనం రావాలని మమ్మల్ని ముందుగానే ఎరిగి మమ్మల్ని పిలిచి ప్రతిష్ఠించారు కదా. ఇక్కడ కరెక్షన్ చూడండి, కనెక్షన్లో తండ్రి యొక్క సారూప్యంలో యేసు ఉన్నారు, యేసు యొక్క సారూప్యంలో రావాలని మమ్మల్ని పిలిచారు. అంటే యేసులాగా మనం కనపడాలా, యేసు ఒక ఇమేజ్ మాలో రిఫ్లెక్ట్ అవ్వాలా. ఎందుకంటే యేసు జీవితంలో తండ్రి ఒక ఇమేజ్ కనపడుతుంది. ఆ రీతిగా అండి ఈ వచనాలంతా మనము అర్థం చేసుకోవాలా. అప్పుడు కొన్ని వచనాలన్నిటికీ మీనింగ్ వస్తుంది. చూడండి, ఒకటి కనెక్షన్ చేసుకుని మనం చూడాలి. ఒక వచనంని సపరేట్గా తీసుకుని దానిపైననే ఒక బోధని కట్టేలాగా లేదు. ఇప్పుడు యేసుకు ఒక మాట చెప్పారనుకోండి, దాన్ని పెట్టుకొని దేవుడే యేసు, యేసునే దేవుడు అనేస్తే అప్పుడు అదే మాట సంఘముకి చెప్పారు కదా, యేసులాగానే అదేలాగా ఈ సంఘము యేసుతో ఉన్నారని, అప్పుడు సంఘం యేసు అయిపోయిందా? లేదు కదా. అది ఏ రీతిగా అర్థం చేసుకోవాలి. యేసు గురించి ఏదైనా చెప్తే అదే మాట సంఘంకు చెప్పారు కాబట్టి అది ఏమని మనం ఆ రీతిగా కంపేర్ చేసి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంకొక వచనం చూడండి, 1 తిమోతి 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఏమండి? ఆయన స్వశరీరముగా ప్రత్యక్షుడైన, అంటే ఇంగ్లీష్లో గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్లెష్, అంటే గాడ్ మాంసంలో శరీరంలో ప్రత్యక్షుడయ్యాడు. అంటే దాన్నే తీసుకుని దేవుడే యేసు అయిపోయారు, యేసునే దేవుడు అనేస్తారు. అలా కదండి. ఎందుకంటే ఆయన ప్రత్యక్షుడు అంటే ఆయన ఒక మహిమ ఇక్కడ ఆయన స్వరూపంలో యేసు వచ్చారు, ఆయన ఒక స్వరూపంలో ఉన్నారని, స్వభావంలో ఉన్నారని అర్థం వస్తుంది. ఎందుకంటే యేసు ఒక జీవితము మన శరీరంలో ప్రత్యక్షం అవుతుందని కూడా చెప్పారు కదా. ఇప్పుడు ఎలాగా దేవుడు శరీరంలో ప్రత్యక్షమయ్యారో యేసులో, అదేలాగా యేసు మా శరీరంలో యేసు యొక్క జీవం ప్రత్యక్షం అవుతుందంటే మనమే యేసు అన్నా,
మనమే యేసుగా వచ్చేసామన్నా? లేదు కదా. చూడండి 2 కొరింథీయులు 4:10-11. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. ఏమండి? యేసు యొక్క జీవము మా శరీరంలో ప్రత్యక్షపడాల. అదేలాగానే దేవుడు మాంసంలో యేసులో ప్రత్యక్షుడైంది. చూడండి, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. అదేండి, ఆయన దేవుడు సశరీరముగా ప్రత్యక్షుడు అంటే యేసులో. అదేలాగా యేసు యొక్క జీవితము మా శరీరంలో ప్రత్యక్షం అవ్వాలని చెప్పారు. ఆ రీతిగా ఉందండి అర్థము ఇది. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. చూసారా? యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. చూసారా? మనము యేసులాగా శ్రమలు అనుభవించినప్పుడు, మరణం అనుభవించినప్పుడు యేసు యొక్క జీవము మా శరీరంలో ప్రత్యక్షం అవుతుంది. అదే 11లో కూడా ఇంకా క్లియర్ చెప్పారు. చూడండి, ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు. ఏమండి? యేసు యొక్క జీవము మా మర్త్య శరీరములో ప్రత్యక్షపడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. యేసులాగానే దేవుని చిత్తము మనం చేసుకొని పోతుంటూ, యేసు సత్యమునే మనం ప్రకటించేప్పుడు, యేసుకు వచ్చిన ఆ శోధనలు మనకు వచ్చినప్పుడు, మనము దాన్ని భరించుకునేప్పుడు, యేసుకు వచ్చిన మరణ లాంటిది మనము ఫేస్ చేసేప్పుడు, అప్పుడు మా జీవితంలో మా మృత్యు శరీరంలో యేసు యొక్క జీవము కనపడుతూ ఉంటుంది. యేసు మాలో కనపడతారండి. ఇలాగా దేవుడు యేసులో కనపడారు కదా, అలాగా ఇది ఆ రీతిగా అర్థం చేసుకోవాలి. దేవుడు సశరీరముగా వచ్చారంటే దేవుని గుణ లక్షణాలంతా యేసులో మనం చూసాం. అలాగే యేసు మా మృత్యు శరీరంలో ప్రత్యక్ష అయ్యారంటే యేసులాగా మనం జీవించినప్పుడు యేసు మా శరీరంలో కనపడతారని అది అర్థం అండి కరెక్ట్గా. సోదర సోదరి, ఎందుకంటే ఇప్పుడు మనం పిలిచిందే దేవుడు ఆయన స్వరూపంకి, ఆయన ఒక సంపూర్ణతకి రావాలని మనము ఆయనని నమ్మి, ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధ జీవితంలో జీవించి, ఆయన ఎలా జీవించారో అదేలాగా మనం జీవించేకి ప్రయత్నపడుతున్నప్పటికీ, ఆయన మూలంగా పరిశుద్ధాత్మని పొందుకొని రోజుకు రోజు ఆయనలాగా మనం మారుతూ అనేక విషయాల్లో మనము ఆయనలో ఉన్న గుణముని మనము కాపీ చేసుకుని, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న క్షమాపణ గుణములు, ఆయనలో ఉన్న ఓపికత, ఆయనలాగా ప్రార్థన చేసే, ముఖ్యంగా ఆయనలాగా దేవుని వాక్యము గురించి ఆసక్తి గలగా ఉండేది. ఆయన ఎప్పుడు ఆ వాక్యముని ప్రచారం చేస్తున్నారు కదా, దేవుని ఇచ్చిన వార్తని, సత్యముని అదేలాగా మనము చేసుకుని పోయినప్పుడు ఆయనలాగా మనము ఏమవుతూ ఉంటాము, మారుతూ వస్తుంటామండి కదా. ఆయన ఒక రిసెంబలెన్స్ మాలో జనాలు చూడాల. ఇన్ఫ్యాక్ట్ అది ఈజీలీ అలాగనే జనాలు చూస్తారండి. మా సంఘంలో అనేకులు నన్ను చాలా కాలం నుండి చూస్తున్నారు. ఎస్పెషల్లీ నేను దేవుని వాక్యం విషయంలో, బోధల గురించి ఆసక్తి గలగా నేను వాక్యముని క్లియర్గా జ్ఞానముతో నేను బోధిస్తుంటే వాళ్ళకి చూసి ఒక యాంగిల్లో నన్ను చూసినప్పుడు వాళ్ళకి యేసు ప్రభుని చూసినట్లు ఉంటుందండి. నాకు ఎంతో జనం చెప్పారండి. నన్ను ట్రీట్ చేసేది అలాగే ట్రీట్ చేస్తారండి. ఒక పవిత్రమైన ఒక ప్రేమ, మనం యేసుని ప్రేమించినట్లు అదేలాగా మనం చూస్తారు అన్ని విషయంలో. ఎందుకంటే ఆ గుణాతిశయాలు చూస్తారు కాబట్టి వాళ్లకు ఆ రీతిగా ఫీలింగ్ వస్తుందండి. ఒక షాడో అని చెప్పొచ్చు. అయితే ఎలాగంటే ఈ పెద్ద సెలబ్రిటీస్లు ఉంటారండి, ఫిలిం యాక్టర్స్ ఉండొచ్చు, లేదా గొప్ప పాప్ సింగర్స్ ఉండొచ్చు. కొందరు వాళ్ళలాగా ఉంటారు కదా, ఒక యాంగిల్లోనే చెప్పండి, కొన్ని రీతిలో అలాగుంటారు. పరిపూర్ణతగా ఎగ్జాక్ట్ అని చెప్పలేము. అదేలాగా మనం ఎగ్జాక్ట్ యేసులాగా అని చెప్పలేము. మనలో బలహీనతలు ఉన్నది, ఇంకా మనం పరిపూర్ణం అవ్వాలా, దానికి ఎంతో టైం దేవుడు ఇస్తాడు. అయితే ఆ కొన్ని యాంగిల్లో మనం చూసినప్పుడు యేసుని చూసినట్లు ఉంటుందండి. నాకు అలాగే కలిగేది. నా ఒక సీనియర్స్ని కొందరిని ఎస్పెషల్లీ చూసేప్పుడు, వాళ్ళని చూసేప్పుడే నాకు యేసు ప్రభులాగా వాళ్ళు కనపడేవాళ్ళు. వాళ్ళు ఉన్న
ఆ ఓపికత, వాళ్ళు ఉన్న ప్రేమ, చిన్న కుర్రోడని కూడా వాళ్ళు చూడకుండా ఈక్వల్గా ట్రీట్ చేసి మమ్మల్ని ప్రేమించి వాక్యాల్ని మనకి నేర్పించేది, ఇదంతా చూస్తుంటే వాళ్ళని చూసేప్పుడు మనకి యేసులాగా ఫీలింగ్ వచ్చిందండి. అలాగే రావాలని, ఆకారంలో కాదు. ఏమంటే చూసేకి కొందరు అలాగే ఉంటారండి, అలా కాదు. ఇప్పుడు అలాగా ఆకారంలో అలాగే ఉండాలంటే జిమ్ క్యావిజల్ మాత్రమే అలాగే రావచ్చు. మరి జిమ్ క్యావిజల్ ఎవరు తెలుసా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీలో యేసు క్యారెక్టర్ చేసినాడు. అతను చూసేకి అలా అంతా అలాగుంటారండి కదా. ఆయన అదే ఏజ్ గ్రూప్లో ఉన్నారండి అప్పుడు. యాక్చువల్లీ ఆయన నా ఏజ్, ఎగ్జాక్ట్ నా బర్త్డే రోజే ఆయన కూడా పుట్టి ఉండేది. అయితే ఆయన ఆ ఫిలిం యాక్ట్ చేసేప్పుడు 36 years. సో మంచి ఒక ఆకారంలో ఉంటారు. అయితే ఆ రీతిగా కాదు, ఆ రీతిగా అందరూ ఉండేకవుతుందా? ఆడవాళ్ళు కూడా యేసులాగా రావాలా, అందరూ యేసులాగా రావాలంటే ఎలాగవుతుందండి కదా. అంటే ఆకారంలో కాదు, గుణములో. యేసులాగా దేవుని ప్రేమించేది, యేసులాగా పరిశుద్ధంగా ఉండేది, యేసులాగా దేవుని మహిమపరిచేది, సత్యం కొరకు ధైర్యంతో పోరాడేది. అలాగా వచ్చినప్పుడు యేసు ఒక ఆ ఇమేజ్ మాలో కనపడుతుందండి. సోదర అదేలాగా యేసులో దేవుడిని చూడవచ్చు. ఎందుకంటే దేవుడిలాగానే యేసు ఉండేది. ఇప్పుడు మనము యేసులాగానే మనము రావాలా. చూసారా, ఆ రీతిగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇదే మాట ఇంకొక సందర్భంలో యేసు చెప్పిన మాట అప్పుడు మనకు అర్థమవుతుంది, ఇదంతా మనం తెలుసుకున్నప్పటికీ. ఎందుకంటే ఫిలిప్ సడన్గా ఎప్పుడూ తండ్రి తండ్రి నా తండ్రి నా తండ్రి అంటాము, తండ్రిని మాకు చూపించు అన్నారు. అప్పుడు యేసు ఏమన్నారు చూడండి, యోహాను 14:8. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, అప్పుడు ఏమన్నారు 9వ వచనము, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? అంటే ఏమి? నన్ను చూసిన వాడు తండ్రిని చూశాడు అంటే ఈయనే తండ్రి అనా? మరి అలాగే క్రైస్తవులు చెప్తుంటారు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు ఈయన తండ్రి అని. కాదండి, ఈయన తండ్రి లాగా ఉన్నారు కాబట్టి నన్ను చూస్తే తండ్రి చూసినట్లు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక తత్వ, ఒక మూర్తి కదా, ఆయన ఒక మహిమగల తేజస్సు కదా. మరి తండ్రిని చూసేకవుతుందా? తండ్రి సమీపించరాని తేజస్సులు ఉన్నారు. ఆయన మనిషి ఎవరు చూడలేదు, చూడలేరు కూడా. అలాంటి వాళ్ళని చూపించంటే ఎలాగవుతుంది? తండ్రి మాంసంలో వచ్చింటే ఎలాగుంటారో నాలో చూసుకో. ఇంతకాలం నన్ను చూసావు కదా, నా ఒక ప్రేమ, నా ఒక జ్ఞానము, నా ఒక సహనత నువ్వు చూసావు కదా, దాంట్లో తెలుసుకో తండ్రి ఇదేలాగా ఉంటారు అని యేసు చెప్పింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నా ఒక బాల్య ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తాను, వాళ్ళు వేరే ఊర్లో ఉంటే నా కొడుకుని పంపిస్తున్నాను, కొంచెం ఎయిర్పోర్ట్లో ఆయనని రిసీవ్ చేసుకో అని నేను నా ఫ్రెండ్కి చెప్తాను. అప్పుడు ఆయన అంటారు, నీ కొడుకు ఎలా ఉంటాడు, నేను చూడలేదు కదా, ఆయన ఎలా రికగ్నైజ్ చేసేది అన్నప్పుడు నేను చిన్నప్పుడు ఎలా ఉంటానో అలాగే ఉన్నాడు, నాలాగే ఉంటాడప్పా, నువ్వు చూస్తే తెలిసిపోతుంది అంటాను. అప్పుడు ఈయన ఎయిర్పోర్ట్కి పోయినప్పుడు చూస్తాడు నాలాగే నా కొడుకు వచ్చేప్పుడు, ఆయన దగ్గర పోయి అతని దగ్గర హలో వర్మ అంటే అవుతుందా? వర్మ అయిపోయాడా? వర్మలాగా ఉన్నాడు అంతే, వర్మనే కాదు. ఆ రీతిగా అండి మనం అర్థం చేసుకున్నాం. తండ్రి పరలోకంలో ఉన్నారు, ఆయనని చూపించలేము. అయితే ఆయన మాంసంలో ఉంటే ఏ రీతిగా ఉంటారు, ఆయన గుణం ఎలా ఉంటుంది, ఆయన ప్రేమ ఎలా ఉంటుందని నువ్వు నాతో చూసి నాలో నువ్వు చూడాలా అంతే అని యేసు చెప్పినలాగా మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సోదర ఇంకొక వచనము, చాలా జనము యేసునే దేవుడు అనేదానికి యూజ్ చేసి, ఇదంతా ఐసోలేటెడ్ వర్సెస్. మనం హండ్రెడ్స్ ఆఫ్ వర్సెస్ చూసినప్పుడు అది వేరేలాగా ఉంది. అయితే కొన్ని 1 వర్సెస్ ఆ రీతి తర్జమా చేశారు, కొన్ని విషయాలు ఆ రీతిగా అనిపిస్తుంది. అయితే కరెక్ట్గా అర్థం చేసుకుంటే అది ఈ ట్రినిటీకి సపోర్టివ్గా లేదు. యాక్చువల్లీ అది ఏమంటే థామస్ చెప్పిన మాట,
యేసు పునరుత్థానం అయిపోయారు. ఫస్ట్ కొన్ని స్త్రీలకి కనపడారు, తర్వాత పేతురుకి, తర్వాత ఎమ్మావుస్కి పోయే వాళ్ళకి ఇద్దరికి కనపడారు. శిష్యులందరూ ఉన్నప్పుడు ఒకసారి యేసు కనపడారు. అయితే థామస్ లేదు. అప్పుడు థామస్కి చెప్తే థామస్ నేను నమ్మను, మీరేమో చూసారు, ఊహించుకుంటున్నావచ్చు, లేదంటే భూతం చూసారో ఏమో, నేను గాయంలో చెయ్యి పెట్టి వేళ్ళు పెట్టి చూస్తేనే నేను నమ్మను అనేసాడు. అయితే సడన్గా యేసు ఆయన కూడా ఉన్నప్పుడు ఒకసారి ప్రత్యక్షమైనప్పుడు, నా పక్కలో నువ్వు చేసి చూడు అనేప్పుడు, అప్పుడు ఆయన చెప్పిన మాట ఏమి? థామస్సు యోహాను 20:28 అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా నేను. ఏమండి? అప్పుడు చూసింది, నా చూడు, వచ్చి చూడు అనేప్పుడు థామస్ ఏమనేస్తాడు? నా ప్రభువా నా దేవుడా అనేను. ఇప్పుడు చూడండి, దాన్ని పెట్టుకొని థామస్ చెప్పేశాడు కదా, అపోస్తలులు చెప్పేసి నా ప్రభువా నా దేవుడు అనేసారు. ఆయనే ప్రభు, ఆయనే దేవుడు. అలా కాదండి, థామస్ యేసుని దేవుడు అనేస్తారా? ఎక్కడండి? ఆయన దేవుని కుమారుడని వాళ్ళు గ్రహించేకే చాలా టైం పట్టింది. పేతురు ఫస్ట్ చెప్పింది, తర్వాత వీళ్ళు కూడా ఆయన దేవుని కుమారుడని ఒప్పుకున్నారు. దేవుడని వాళ్ళు ఎలా అంటారండి? ఇది ఎలాగంటే, నా ప్రభువా నా దేవుడా అనేది ఎలాగంటే, మనము ఏదైనా సడన్గా షాక్ అయినప్పుడు, చాలా ఒక ఆశ్చర్యమైన విషయము మన అనుకోనుకున్నది జరిగినప్పుడు మన ఓ మై గాడ్ అంటాము కదా, మై గాడ్ అంటాము. అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ అండి. ఇప్పుడు ఒక కాలేజీలో ఒక అమ్మాయి అందరినీ బర్త్డేకి పిలుస్తూ ఉంటుంది ఇంటికి. అప్పుడు ప్రొఫెసర్ వస్తారు, ప్రొఫెసర్ మీరు బర్త్డేకి రండి అని చెప్తుంది. అంటే ఆయన ఎక్కడ వస్తారని ఊరికే ఒకలాగా చెప్తుంది. అయితే ఈవినింగ్ డోర్ బెల్ కొడుతుంది. డోర్ తెలిసినప్పుడు ప్రొఫెసర్ వచ్చేసారండి. ఓ మై గాడ్ నిజంగా వచ్చేసారా అంటుంది. ఓ మై గాడ్ అంటే ప్రొఫెసరే గాడ్ అన్నా, ప్రొఫెసరే దేవుడన్నా? లేదు, మనం చెప్తాము దేవుడా అంటాము కదా, ప్రభువా ఓ ప్రభు అంటాము. అంటే ఏమి అతనే ప్రభు అన్నా? లేదు. మరి ఎవరైనా అమ్మాయి పోతూ ఉంటుంది ఆఫీస్కి, సడన్గా ఫోన్ వస్తుంది తల్లికి, ఏమని, అమ్మా నేను ఒక యాక్సిడెంట్లో పడిపోయాను అంటే ఏమవుతుంది? ఓ దేవుడా ప్రభువా అంటుంది. అంటే అమ్మాయిని దేవుడా అన్న పిలిచినట్లు? లేదు, అది ఒక ఎక్స్ప్రెషన్ అండి. ఓ మై గాడ్, మై గాడ్, మై లార్డ్ అన్నట్లు. ఆ రీతిగా తీసుకొని యేసునే దేవుడు అయిపోయాడు అంటే ఎలాగండి? యేసు మరణించే వరకు లోబడారు. ఆయన సిలువలో కూడా నా ఆత్మను నీకు అప్పగిస్తానన్నారు. అప్పుడు ఆయనే దేవుడు అయితే ఆయన ఆత్మను ఆయనకే అప్పగించుకున్నారా? లేదు, దేవుడు ఉన్నాడండి. ఆ దేవుడు ఈయనని 3వ రోజు లేపారు కదా. సో ఆ లేచి వచ్చిన ఒక ఆశ్చర్యమైన సందర్భంలో థామస్ దేవుడా నా ప్రభువు అని ఆ ఎక్స్ప్రెషన్ అంతే అది. మరి సోదర సోదరి, ఇంకొక వచనము, ఇదంతా ట్రినిటీకి ఒక బేస్గా ఇస్తూ ఉంటారు, ఒక ఆధార వచనముగా. అయితే ఎంత రెడిక్యులస్గా ఉందండి ఈ వచనాలంతా. క్రైస్తవుల్ని అడుగుతారు కదా, యేసునే దేవుడని ఎక్కడ ఉంది, యేసు ఎక్కడ చెప్పారు నేనే దేవుడని, మీరే యేసుని దేవుడు అంటున్నారా, యేసు ఎక్కడ చెప్పలేదు కదా, అలాగంతా అడిగినప్పుడు యూజువల్లీ చెప్పే మాటలు ఇదంతా. దాంట్లో ఇంకొక వచనం, అది దానికి కనెక్షన్ లేదు, లేకపోతేనే ఉన్నట్లు ఆ రీతిగా చెప్తూ ఉంటారు. అది ఏదంటే చూడండి, యోహాను 5:58, 8:58. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అబ్రహాము పుట్టక ముందునే నేను ఉన్నానని అంటే, యేసు అబ్రహాం నా దినమును కోరారు, చూసి సంతోషించారంటే నీకు 50 సంవత్సరం అవ్వలేదు, అబ్రహాం ముందు ఉంటివా అన్నప్పుడు యేసు చెప్పేది నిజంగా చెప్తాను, అబ్రహాం ముందు నేను ఉంటిని అంటే. ఇప్పుడు దాన్ని పోయి ఒక దేవుడే అని చెప్పినట్లు ఉంది. అది ఏం చెప్పారు అక్కడ సింపుల్గా? యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని. ఏమండి, అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నానంటే దానివల్ల దేవుడు అయిపోయారా? ఇలాగా దూతలు ఉన్నారు అబ్రహాం పుట్టక ముందు, ఇప్పుడు ఉన్నారు, అబ్రహాం పుట్టక ఆదం పుట్టక ముందు ఉన్నారు కదా. అబ్రహాం పుట్టక ముందు నేను ఉన్నాను అంటే ఆ పదం ఉంది కదా, నేను ఉన్నాను, ఇంగ్లీష్లో ఐ యామ్ అనుతుంది. బిఫోర్
అబ్రహాం ఐయామ్ అని, ఐయామ్ అని కూడా చెప్పవచ్చు, ఐ వాస్ ఎగ్జిస్టింగ్ అని కూడా చెప్పవచ్చు. వేరే ట్రాన్స్లేషన్ల దగ్గర జేమ్స్ మొఫైట్ ట్రాన్స్లేషన్, బిఫోర్ అబ్రహాం ఐ ఎగ్జిస్టెడ్ అంటే అబ్రహాంకు ముందు నేను ఉంటిని అంటే అప్పుడు ఉన్నాను అని అర్థము. యేసు భూమిలో పుట్టేక ముందు పరలోకంలో ఉన్నారు కదా, ఆ మాట చెప్తున్నారు అంతే. అయితే వీళ్ళు ఐయామ్ అనేది తీసి పాత నిధులు మోషేకి కనపడినప్పుడు నీ పేరేమన్నప్పుడు దేవుడు చెప్పాడు కదా నేను ఉన్నవాడుగా ఉన్నానని, అదే క్లెయిమ్ చేస్తున్నారు యేసు. అదే ఉన్నవాడన్నవాడే ఈయన ఐయామ్ అనేస్తారు, దానివల్ల ఆయనే ఈయన అని చెప్పేస్తారు. ఇక్కడికిక్కడ యుద్ధ చూడండి ఈ రీతిగా. అది దేవుడు చెప్పేది మోషేకి ఐయామ్ అనేది, అది ఎక్సోడస్ 3:14, విమోచనకాండ 3:14. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. ఉన్నవాడు అనేవాడు అని అంటే ఐయామ్ దట్ ఐయామ్ అని ఉన్నవాడి అనేది, అది దేవుడికున్న పేర్లు ఒకటిగా యూదులు తీసుకుంటారు. ఇది క్లోజ్లీ ఇది యెహోవాకి దగ్గరకు వచ్చే వర్డ్. ఇది ఏమంటే హీబ్రూలో హై అసీర్ అహీ అని వస్తుంది. అసీర్ అహీ అంటే యాహీ అంటే యెహోవా అనే ఒక మీనింగ్ వచ్చేలాగా ఉంది, చూసారా. అది నా నేమ్ అనేది ఆయన డిస్క్రైబ్ చేసి నేను ఎప్పుడు ఉన్నవాడే అనేది ఆయన పేరు. ఇప్పుడు దాన్ని తీసి వీళ్ళు యేసు అబ్రహాం ముందు నేను ఉన్నాను అనేప్పుడు ఉన్నాను అనేసారు కాబట్టి ఆయన ఈయన అనేస్తారు. అలాగంటే ఇప్పుడు ఐయామ్ నేను ఉన్నాను అనేది ఎంత జనం చెప్పారండి కొత్త నిబంధనలో. ఐయామ్ అనేది చాలా కామన్ ఫ్రేజ్, అది నేను ఐయామ్, నేను ఉన్నాను, ఉన్నాను అనేది అందరికీ తీసుకుంటే అప్పుడు అందరూ దేవుడే అయిపోతారా, దేవుడు అని క్లెయిమ్ చేసినట్లు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్ సేమ్ వర్డ్స్ పౌలు యూజ్ చేస్తారు. అది ఎక్కడంటే 1 కొరింథీ 15:10 అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. ఏంటి నేను ఏమై ఉన్నానో అయి ఉన్నాను అని పౌలు చెప్తారు కదా. దేవుని కృపతో ఏమై ఉన్నానో అయి ఉన్నాను. ఇప్పుడు ఐయామ్ దట్ ఐయామ్ ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్గా అదే పడుతుంది. ఐయామ్ హూ ఐయామ్ దట్ ఐయామ్ అన్నట్లు ఐయామ్ హూ ఐయామ్ ఎగ్జాక్ట్ సేమ్ అండి అక్కడ దేవుడు మోషేకి చెప్పినట్లు. దానివల్ల పౌలు ఐయామే పౌలు అని చెప్పొచ్చా? ఎంత రెడిక్యులస్గా ఉంటుంది కదా, తమాషగా ఉంటుంది ఇది. ఐయామ్ అంటే నేను ఉంటిని అని అర్థం, అంతే అండి. యేసు అబ్రహాం ముందు నేను ఉంటిని అంటే అంతే అని, అబ్రహాం ముందు ఉంటిని ఎందుకంటే అప్పుడే ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. దాన్ని పెట్టేసి ఈయన మోషేకి కనపడిన యెహోవానే ఈయన అని చెప్తా ఉన్నారు అంటే ఎలాగవుతుంది? అలాగంటే ఎన్ని కేసెస్ అలా రావాలి. సింపుల్గా గ్రీక్లో ఎగో ఐ మీ అంటారు. ఎగో అంటే ఏం తెలుసా? ఇప్పుడు ఈగో అంటాం కదా, ఆయనకి చాలా ఈగో అంటారు. ఈగో అంటే యామ్ అంటే ఐ మీ అంటే ఐ యామ్, చూసారా? అదే ఒక పదము, అది ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ ప్లేసెస్లో వస్తుందండి ఐ యామ్ అని చెప్పేది. అదన్నిటికీ ఐ యామ్ అనేది ఒక పేరుగా మార్చేసి అదే యెహోవా పేరు, ఈయన యెహోవా అంటే అది టోటలీ బేస్లెస్ అండి. ఇది ఇలాగా అర్థం లేకుండా వచనాలు దానికి సంబంధమే లేకుండా దాన్ని ఒక ఆధారంగా ట్రినిటీకి ఆధారంగా ఇస్తూ ఉంటారు. అయితే అలా లేదు సోదరి. ఎందుకంటే ఆ దేవుని పేరు ఎక్కడ నాట్ ఈవెన్ వన్స్ ఒక్క ప్లేస్లో కూడా యేసుకి ఇవ్వబడలేదు. అది ఆయనకున్న ప్రత్యేకమైన ఐడెంటిటీ. యాహ్వే అనే టెట్రాగమేషన్ అంటారు. ఎగ్జాక్ట్గా మనకి ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుంది తెలియదు. ఎందుకంటే ఈ రెండో ఆలయం కట్టినప్పటి నుండి ఇజ్రాయిల్లో ఆ పేరుని వాడేదే స్టాప్ చేసేసారు. యాహ్వే అనే యెహోవా అనే పేరుని వాడకుండా ఎలోహిం అనేదే వాడుకొని వచ్చేసారు. ఎందుకంటే దేవుడు నా పేరుని నువ్వు వ్యర్థకారంకి నువ్వు ఉపయోగిస్తే నిన్ను నిర్దోషిగా వదలను అని చెప్పేశారు కదా 3 ఆజ్ఞలో. అది ఆజ్ఞని ఎక్కడ మనము బ్రేక్ చేస్తామనే భయంతో దాన్ని యూజ్ చేసేదే వదిలేశారు. కాబట్టి అది ఎగ్జాక్ట్గా ఏ రీతిగా ప్రొనౌన్స్ చేయాలని
తెలియకపోయింది. దానివల్ల గ్రీకు కొత్త నిబంధన గ్రీకులో రాశారు కాబట్టి ఆ పేరే ఏమైపోయింది, వాడలేదు. దానికి బదులుగా లార్డ్ అని థియోస్ అని యూజ్ చేసేసారు కొత్త నిబంధనలో. మరి అదోనై అనేదంతా యూజ్ చేస్తారు. అయితే అది యెహోవా అనేది 4 పదాలు వచ్చే లెటర్స్ వచ్చి ఒక పదం, అది YHWH అని YHVH అని కూడా వేస్తారు. అది మీనింగు ఆయన ఉన్నవాడు అనే ఒక మీనింగ్ వస్తుంది. అది ఆయనది ఒక ఐడెంటిటీ. చూడండి యెషయా 48:11, నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడను కాను. నా నామముని అపవిత్రపరిచేలాగా నా మహిమని ఎవరికి ఇయ్యను. ఆ పేరు ఎవరికి ఇయ్యలేదు. అంటే ఆయన పేరులో దూతల్ని పంపించారు. ఆ దూతలు ఆయనలాగా మాట్లాడారు, ఆయన పరముగా మాట్లాడేప్పుడు రిప్రజెంట్ చేసి మాట్లాడారు. ఆ రీతిగా ఒక దూత గురించి చెప్పేప్పుడు నా నామములో ఆయనలో ఉంది అంటారు. చూడండి అది నిర్గమకాండం 23:21. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. నా నామం ఆయనకుందంటే ఆయన నన్ను రిప్రజెంట్ చేసి మాట్లాడుతాను. దానికే నేనే యెహోవా, నేను చెప్పినట్లు నేను ఈ రీతిగా చెప్తున్నాను అని ఫస్ట్ పర్సన్ లాగా మాట్లాడతారు ఆ దూతలు. అయితే వాళ్ళకి ఆ పేరు ఇవ్వలేదు. యాక్చువల్లీ యెహోవాకి రిప్రజెంట్ చేసి, ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను HAL నుండి వచ్చాను, నేను సిప్లా నుండి వచ్చాను, ఆ కంపెనీ నుండి ఇన్ఫోసిస్ నుండి వచ్చాను, డెల్ నుండి వచ్చాను అంటే అలాగా ఆ కంపెనీని రిప్రజెంట్ చేసి వచ్చానని కదా అర్థము. ఆ రీతిగా యెహోవా పరముగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ దూతకు నా నామము అతనిలో ఉంది అంటే నా నామములో అతను మిమ్మల్ని నడిపిస్తారు, ఆయనని మీరు ఫాలో అయిపోండి అని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఎవరిని కూడా యెహోవా అనే ఆ పేరుతో పిలువలేదు. నా నామము అతనిలో ఉందంటే అతను నా పేరుని రిప్రజెంట్ చేసి మాట్లాడతాడు అని, అంతే. అతనికి నా పేరు ఇచ్చేసానని కాదు, నన్ను రిప్రజెంట్ చేసి మాట్లాడతాడు అని. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మోషే దగ్గర దేవుడు మాట్లాడాడు ఉంది కదా ఆ పొద నుండి. యాక్చువల్లీ అది మాట్లాడింది ఎవరు? దేవుడు కాదు, దేవుని దూత. అది చూడండి నిర్గమకాండము 3:2. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. చూసారా, పొద నుండి యెహోవా దూత ప్రత్యక్షమైన ఉంది. అయితే 4వ వచనంలో ఏముంది? దేవుడే మాట్లాడినట్లుంది. చూడండి, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని, ఏమండి ఆ పొద నుండి దేవుడు మోషే మోషే అని మాట్లాడినారు. అలాగే ఆ కన్వర్సేషన్ అలాగే దేవుడి దగ్గర మాట్లాడినట్టు. అయితే దేవుని దూత అలాగా నా నామము అతను ఉందంటే ఆ రీతిగానే అర్థం చేసుకోవాలా. ఆ పేరుని ఉచ్చారణ చేసేది మర్చిపోయేది కూడా, అది తెలియక ఉండేది కూడా ఒక రీతిలో మంచిదే అనుకుంటా. ఎందుకంటే తెలిసింటే ఆ నామముని అపవిత్రపరిచేవాళ్ళు కదా, చాలా క్యాషువల్గా యూజ్ చేసేవాళ్ళు. దానికి దేవుడు దాన్ని అక్కడికే ఆ 2వ ఆలయం కట్టేప్పుడే దాన్ని అలాగే తెలియక చేసేసారనుకుంటా. ఎందుకంటే పేరు తెలిసే దాన్ని రాంగ్గా మిస్యూజ్ చేస్తారు. ఈరోజు మనం యెహోవా అంటాము, యాహ్వే అంటాము, జెహోవా అని ఇంగ్లీష్లో చెప్తాము. ఇది ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదు, బట్ ఆ రీతిగా వస్తుందండి. చూసారా? సోదర సోదరి ఆ పేరు యేసుకి ఎప్పుడు ఇవ్వబడలేదు. అది యెహోవా పేరు, అది అద్వితీయ సత్యదేవుడైన ఆ సృష్టికర్తకు మాత్రం ఉండే పేరు. యేసుకి యోషువా, యేసు అంటే మనకు తెలుసు కదా, అది కామన్ యేసు పేరు. అది యోషువా అనేది యేసు క్రీస్తు అని కూడా మెస్సాయ అయిన ఒక యేసు అని యేసుకి వచ్చింది. యేసుకు వేరే ఎన్నో టైటిల్స్ పేర్లు ఉంది. అయితే యెహోవా అనేది ఎక్కడ కూడా యేసుకి వాడపడలేదు. సోదర సోదరి, ఇదేమైపోయిందంటే యెహోవా అనేది అన్ని ప్లేస్లో రావాలి. పాత నిబంధనలో చాలా ప్లేస్లో వస్తుంది. అది తెలుగులో యెహోవా అని చేశారు. తెలుగులో కన్నడలో చూడండి యెహోవా అనేది
అందరికీ తెలుసు. తెలుగు వాళ్ళందరికీ యెహోవా అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడి పేరు అని తెలుసు. అదే ఈ తమిళ్లో ఇంగ్లీష్ వాళ్ళకి అస్సలు తెలియదండి. మలయాళంకు తెలియదండి. ఎంత జనం నేను అడగను దేవుని పేరు చెప్పండి అంటే యేసు అంటారు. యేసు దేవుని కుమారుడు పేరు. దేవుని పేరు అంటే వాళ్ళు టైం ఇస్తేనే తెలియకపోతుంది. ఎందుకంటే వాళ్ళు బైబిల్ నుండే తీసేశారు ఆ పేరు. ఒక 5-6 ప్లేస్లో ఉంచారు, మిగతా ప్లేస్లంతా కర్త అంటే ప్రభు అనేలాగా ట్రాన్స్లేట్ చేసేసారు. అది ఎంత తప్పండి. ఎందుకంటే పేరు ఎప్పుడు వేరే భాషలో రాసేప్పుడు కూడా పేరు ట్రాన్స్లేట్ చేయకూడదు, తర్జుమా చేయకూడదు. పేరుని ట్రాన్స్ఫర్ చేయాలి. పేరు ఉన్నట్లే అదే పేరు ఏ భాషలో ఉంటే అదే పేరు ఉంటుందండి. ఇప్పుడు ప్రకాష్ అనే ఒకళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పేప్పుడు హలో మిస్టర్ బ్రైట్ అని చెప్పవచ్చా? బ్రైట్ అయిపోతాడా? ప్రకాష్ ఇంగ్లీష్లో అయితేను, తెలుగు అయితేను, కన్నడలో అయితేను. లేదంటే సంతోష్ అనేవాడిని హలో హ్యాపీనెస్ అని చెప్పొచ్చా? లేదు, సంతోషే. దాన్ని ట్రాన్స్లేట్ చేయకూడదు. అయితే అలా చేసేసారు కాబట్టి కింగ్ జేమ్స్లో మరి అన్ని ఇంగ్లీష్లో లార్డ్ అనేసేసారు. అయితే అట్లీస్ట్ LORD క్యాపిటల్ అని ఒక డిఫరెన్స్ వేశారు. LORD క్యాపిటల్ వచ్చిందంటే అది హీబ్రూలో యహ్వే, యెహోవా పేరే రావాలి. అది అలాగా కొన్ని రేర్ బైబిల్స్లో చేశారండి. అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ను ఇది 1901లో పబ్లిష్ అయింది. దాంట్లో 6823 టైమ్స్ యెహోవాని, పాత నిబంధనలో జెహోవాని ఇంగ్లీష్లో చేసుకున్నారు. అదేలాగా యంగ్స్ లిటరల్ ట్రాన్స్లేషన్ 1862 నుండి 99 వరకు యూస్ అయిన ఆ బైబిల్లో కూడా యెహోవా అని ఉంది. మిగతా అన్ని ప్లేసెస్లో లార్డ్ అని వేసేసారు. కింగ్ జేమ్స్లో ఒక 5 టైమ్స్ ఏమో వస్తుందంటే అక్కడ వేయకుండా ఉండలేరు, దానికే జెహోవా అని రాశారు. అయితే మిగతా ప్లేస్ అంతా లార్డ్ అని చేసేసారు. అదేలాగా తమిళ్లో కూడా కర్త అని వేసేసారు. కర్త అని ఎప్పుడు కొంచెం బోల్డ్లో వేస్తారు. అయితే యెహోవా అని రాదండి, ఏదో ఒక కొన్ని ప్లేస్లో మాత్రమే వస్తుంది. సో అలా చేశారు కాబట్టి దేవుని పేరు తెలియకపోయింది. సోదర అయితే నిజంగా చూస్తే అది దేవుని పేరు. ఆ పేరు యేసుకి ఎప్పుడు రాలేదు. యేసు వేరు, యెహోవా వేరు. యెహోవా యేసు కాదు, యేసునే దేవుని కుమారుడుగా ఉన్నారు. సో దానివలన సోదరి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఈక్వల్గా ఉన్నారు, ముగ్గురు ఒకరుగా ఉన్నారు. ఈయన ఎవరికి ఎక్కువ లేదు, ఎవరికి తక్కువ లేదు. ఇదంతా సిద్ధాంతాలు. బైబిల్లో ఏ ఆధారం లేదు దానికి. ఇదంతా ఈ కేవలము సంఘము చేసుకున్న విశ్వాస ప్రమాణంలో ఉంది కానీ బైబిల్లో ఎక్కడ కూడా దానికి ఆధారం. ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ వచనాలు మనము చూసుకున్నాము. అయితే చాలా క్రైస్తవులు అందరూ ఏమైపోయారంటే ఇది చాలా కాలం నుండి కేథలిక్ సంఘము అదే ట్రినిటీ బోధ, దాని నుండే ప్రొటెస్టెంట్స్ అదే బోధనే కంటిన్యూ చేసుకున్నారు. మరి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అయిపోయింది ఈ డినామినేషన్లో వచ్చి. మరి ఆ డినామినేషన్లో అంతా అదే బోధ చేసుకొని మరి సెమినరీస్లో, థియాలజీ కాలేజెస్లో వాళ్ళు అందరినీ లీడర్స్ని అంతా అదేలాగా వాళ్ళు టీచ్ చేసి ట్రినిటీ అనేదే ఒక సత్యం అని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని ఈరోజు ఎవరైనా ట్రినిటీ బైబిల్లో లేదు అంటేనో దేవుడికి యేసుకు డిఫరెన్స్ ఉందంటే వాళ్ళని వీడు దుర్బోధన చేస్తాడు, వీడు సత్యంకి విరోధము అని చెప్పేస్తారండి. అంతే. ఇంత వచన ఆధారం ఉంటే బైబిల్లో ఎక్కడ ఒక ఆధారము లేదు ట్రినిటీకి. అయితేనో ఉండకుండా ఉన్న పదాలను యూస్ చేసి లేదంటే కొన్ని వచనాలని చేర్చేసి ఏదో రీతిగా వాళ్ళు నమ్ముకున్నారు. అయితేనో ఎంత క్లియర్గా బైబిల్ ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ వచనాలు మనకి ఎంత క్లియర్గా ఉంటేనో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ట్రినిటీ లేదు అనేస్తే ఏ సంఘము కూడా వాడిని యాక్సెప్ట్ చేసుకోరు. వాడిని ఇమ్మీడియట్గా వీళ్ళు కల్ట్ అంటారు. మరి ఏమంటారంటే యెహోవా అనే దేవుడు అనేస్తే, యెహోవా పేరే చెప్తే మరి యెహోవా సాక్షులు అనేస్తారు. ఏమంటే యెహోవా సాక్షులు ఆ గ్రూప్ ఉంది కదా, వాళ్ళు ఈ డిఫరెన్స్ తెలుసుకొని దేవుడు వేరు యేసు వేరు అని వాళ్ళు చెప్తుంటారు. దానివలన ఆ గ్రూపుకి చేరిన వాళ్ళు అని. ఆ గ్రూప్ వచ్చింది ఈ 150 years బ్యాక్ అండి. అయితే బైబిల్ రాయబడింది ఎప్పుడు కదా, అప్పుడు నుండి యెహోవా ఉన్నారండి. సత్యము ఉన్న సత్యమే బైబిల్లో ఉన్నది సత్యం. అది ప్రతి ఒక్క విషయము.
అయితే ఇప్పుడు యెహోవా సాక్షులు కొన్ని విషయంలో ఇదంతా చెప్తూ వస్తారు. అయితే కొన్ని విషయంలో యేసు గురించి ఒక తప్పైన ఒక కన్క్లూషన్లో ఉన్నారు. ఏమంటే యేసుని మనము ఆరాధన చేయకూడదు, యేసుని స్తుతించకూడదు. అలా చేస్తే దేవుడు ఆజ్ఞని బ్రేక్ చేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే దేవుడు నేనే ఒక్కడే దేవుడు, నన్ను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అని చెప్పారు కదా. దానివల్ల యేసుని మనం ఆరాధన చేయకూడదు అనే ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా డిఫరెన్స్ ఉందంటే వీళ్ళు యెహోవా సాక్షులనే చెప్పేస్తారండి. అయితే బైబిల్లో మనం చూసినప్పుడు సోదర సోదరి ట్రినిటీకి ఏ ఒక ఆధారము బైబిల్లో లేదు. అయితే యేసుని ఆరాధన చేయొచ్చా లేదనేది మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా మనము చూసుకుందాము. ఎందుకంటే యెహోవా సాక్షులు ఆ రీతిగా చెప్తారు, బట్ క్రైస్తులు ఇంకో రీతిగా చెప్తారు. అయితే బైబిల్లో ఏముందనేది మనం తెలుసుకోవాలి. దాన్ని మనము దేవుని చిత్తమైతే నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుందాము. అయితే ట్రినిటీ అనేది బైబిల్ మాత్రమే మనము చదివితే ఎక్కడ కూడా ట్రినిటీ ఉందని మనకి ఏ ఒక బేసిస్ కూడా ఉండదు సోదర సోదరి. దానివలన మనము నెక్స్ట్ క్లాస్లో ఫైనల్ క్లాస్ 10వ క్లాసు దాంట్లో యేసుని మనము ఆరాధన చేయొచ్చా, బైబిల్లో ఏమి చెప్పబడింది, చేస్తే మనము ఒక్క దేవుడు అనేది మానుకొని ఇద్దరు దేవుడు ఆరాధన చేసినట్లు అవుతుందా ఏమనేది బైబిల్లో క్లియర్గా నెక్స్ట్ వీక్ మనము చూసుకుందాం. అంతవరకు ఓపిక వెయిట్ చేయాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.